బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యుద్ధంలో ట్రంప్ ఓడిపోయాడు. ఇది నేనంటున్న మాట కాదు, ఏకంగా ప్రపంచం మాట్లాడుకుంటున్న మాట. ఇరాన్ను గెలవలేకపోయాడు ట్రంప్. ఇరాన్తో యుద్ధంపై వైట్ హౌస్లో కీలక ప్రకటన జారీ చేశాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. యుద్ధం ఆపేసినట్టు అమెరికా కాంగ్రెస్కు చెప్పుకొచ్చింది వైట్ హౌస్. మిడిల్ ఈస్ట్లో యుఎస్ దళాలు ఉన్నప్పటికీ ఇరాన్తో యుద్ధం ముగిసిందని చెప్పి వెల్లడించింది వైట్ హౌస్. అమెరికా చట్టాల ప్రకారం కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఆర్మీ ఆపరేషన్ చేపడితే 60 రోజుల్లోపు వాటిని ఆపేయాలి. 60 రోజుల్లోపు వాటిని నిలిపివేయాలి. ఇరాన్తో యుద్ధంలో నిన్నటితో 60 రోజుల గడువు ముగిసింది. ఇప్పుడు యుద్ధాన్ని కొనసాగించేందుకు కాంగ్రెస్ పర్మిషన్ తప్పనిసరి. దీంతో ఈ పర్మిషన్ వివాదానికి స్వస్థ పలికేందుకే ఇప్పుడు వైట్ హౌస్ ప్రకటన జారీ చేసింది. ఇరాన్తో సీజ్ ఫైర్ జరిగింది, యుద్ధం ముగిసింది, 60 రోజుల నిబంధన వర్తించదంటూ ట్రంప్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలపై ట్రంప్ భిన్న ప్రకటనలు అందరినీ కంగారు గురి చేస్తున్నాయి. ఇరాన్తో గొడవలు ముగిశాయంటూనే యుద్ధం కొనసాగింపుపై అధికారాలు కాపాడుకునే ప్రయత్నం జరుగుతోంది అనేది ఇక్కడ వినిపించే మాట. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ డెవలప్మెంట్స్ కింద మాట్లాడుకుంటున్న క్రమం. మరి ముఖ్యంగా ట్రంప్ కాంగ్రెస్కి ఏం చెప్పుకొచ్చారంటే సీజ్ ఫైర్ అర్థం ఏంటంటే ఇక్కడ ఒక మాట మాట్లాడుకోవాలి. కాల్పుల విరమణ గురించి మాట్లాడారా, లేకపోతే మరి ముఖ్యంగా వారెన్స్ అంటూ చెప్పుకొచ్చారా? ఈజ్ ఏ సీజ్ ఫైర్ ఆర్ వారెన్స్? దీని గురించి మాట్లాడుకున్నాం. అయితే ట్రంప్ ఏమన్నారంటే కాంగ్రెస్కి సీజ్ ఫైర్ ఉంది, దాని అర్థం ఏంటి? మీ అప్రూవల్ ఏం అవసరం లేదు, ఎటువంటి అప్రూవల్ అవసరం లేదు ఇరాన్ యుద్ధానికి అని చెప్పి. అంటే యుద్ధం కొనసాగింపే, యుద్ధం ఒక విధంగా చెప్పాలంటే కొనసాగింపే. అట్ ద సేమ్ టైం యుద్ధం ట్రంప్ భాషలో చెప్పాలంటే ఆగినట్టే. అంటే అంటారు కదా, కర్ర విరగలేదు ఇంకేదో జరగలేదని చెప్పి, అలా మాట. ఐఎమ్ సారీ. ఇరాన్తో యుద్ధం ముగిసిందని చెప్పి వైట్ హౌస్ కీలక ప్రకటన జారీ చేసింది. ఇరాన్తో యుద్ధం ఆపేసినట్లు అమెరికా కాంగ్రెస్కు చెప్పింది. వార్ పవర్స్ యాక్ట్ ప్రకారం ఏదైనా యుద్ధం ప్రారంభించిన, లేకపోతే ఆ యాక్ట్ ప్రకారం యుద్ధం ప్రారంభమైన 60 రోజులలోపు, అంటే వార్ పవర్స్ యాక్ట్ ప్రకారం విధించిన 60 రోజుల గడువు ముగియడంతో ఈ ప్రకటన జారీ చేస్తుంది. దీంతో ఇప్పుడు క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడు దీన్ని ట్రంప్ కట్టుబడి ఉంటాడా? ఇక్కడ ఒక పాయింట్ని మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇరాన్ని ఎలాగా ఎదుర్కోలేరు, అంటే ఇరాన్తో యుద్ధం కంటిన్యూ అవ్వడం మాత్రం ఇక్కడ డ్యామ్ ష్యూర్గా కనిపిస్తూ ఉంది. బట్ ఇప్పుడు ఈ యుద్ధం కొనసాగిస్తే కనుక కాంగ్రెస్ నుంచి, అంటే చట్టాన్ని ఉల్లంఘించారని చెప్పి ట్రంప్ మీద ఆ మరక పడుతుంది. కాబట్టి ఆ మరక నుంచి తప్పించుకునేందుకు కాల్పుల విరమణ ఉంది, అంటే యుద్ధం జరగట్లేదు అలా అని చెప్పి యుద్ధం ముగిసిందని కాదు, కాల్పుల విరమణ ఉంది కాబట్టి దీన్ని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ ఒక 2 పాయింట్లు మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ని డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఎట్లా? ఇన్ఫ్యాక్ట్ మార్నింగ్ మనం చూసాం, ట్రంప్ మాట్లాడుతూ క్యూబా మీద యుద్ధానికి వెళ్ళిపోతుందని చెప్పుకొచ్చాడు. ఇంకొక మాట కూడా అన్నాడు, ఇరాన్ నుంచి తమ సైన్యం వెనక్కి వస్తుంది, వెనక్కి వచ్చే దారిలో క్యూబా సంగతి చూసుకొస్తుందని చెప్పి. వాట్ డస్ ఇట్ మీన్? అంతే కదా, వాట్ డస్ ఇట్ మీన్? యుద్ధం అయితే ముగిసింది, బట్ ఆ ముగిసింది అనే పదం మాత్రం వాడడు. రిటర్న్ వస్తుంది, వచ్చినప్పుడు క్యూబా పనిచేసేసుకుంటుందని చెప్పుకొచ్చాడు. దట్ షోస్ వాట్స్ ట్రంప్ ఇంటెన్షన్ ఈస్ క్లియర్లీ అండ్ ప్యూర్లీ. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన సందర్భం, అబ్రహం లింకన్ని తీసుకొచ్చేస్తున్నాడు. అబ్రహం లింకన్ రిటర్న్ వస్తున్నప్పుడు తన పనిని చూసుకొస్తుంది, క్యూబా సంగతి చూసుకొస్తుందని చెప్పి. అరేబియా సముద్రంలో మోహరించింది అబ్రహం లింకన్ కదా ఇరాన్ మీదకి. గత కొన్ని నెలలుగా అక్కడే ఉంది కదా. ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకొచ్చడం అంటే అర్థం ఏంటి? యుద్ధాన్ని ఇన్ఫ్యాక్ట్ యుద్ధాన్ని విరమించుకున్నట్టు, కాల్పుల విరమణ పేరుగా చెప్తూ ఉన్నప్పటికీ కూడా యుద్ధాన్ని విరమించుకున్నట్టే. అయితే విరమణ అనే పదాన్ని చూపించి, కాల్పుల విరమణ అనే పదాన్ని చూపించి వెనకాల యుద్ధాన్ని ముగించాడు. ఎందుకని? భయపడ్డాడు. బట్ ఆ భయపడ్డాడని చెప్పి ప్రపంచం మళ్ళీ అనుకుంటుంది కదా, దాన్ని కవరప్ చేసుకునేందుకు క్యూబాని ఇప్పుడు యుద్ధానికి వెళ్తా అంటున్నాడు. క్యూబాని హస్తగతం చేసుకున్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఫర్ సపోజ్. అప్పుడు ఏం చెప్తాడు? ఇదిగోండి క్యూబాని సొంతం చేసేసుకున్నాం, ఇరాన్ పని అయిపోయింది కాబట్టి క్యూబాను కూడా మేము లాగేసుకున్నాం అని చెప్పి అప్పుడు దీన్ని కవరప్ చేసుకుంటాడు. అప్పుడు ఇంటర్నేషనల్ మీడియా అంతా క్యూబా వైపు వెళ్ళిపోతుంది కదా. సో నేషనల్ మీడియా కావచ్చు, ఇంటర్నేషనల్ మీడియా కావచ్చు, ఫోకస్ అంతా క్యూబా వైపు టర్న్ అవుట్ అయిపోతుంది. అండ్ క్యూబాను హస్తగతం చేసుకోవడం పెద్దగా టైం పట్టకపోవచ్చేమో, ఎందుకంటే వెంచులాని హస్తగతం చేసుకున్నప్పుడు క్యూబా పెద్ద టార్గెటా? అక్కడే తక్కువ అంచనా వేయడానికి వీలేదు. ఇరాన్ కూడా ఇలా తక్కువ అంచనా వేసే దెబ్బతింది. ఎందుకు క్యూబాని తక్కువ అంచనా వేయడానికి వీలేదు? క్యూబాకి కూడా చైనాకి అలాగే రష్యాకి వీళ్ళు ముగ్గురికి మంచి సంబంధాలు ఉన్నాయి, సత్సంబంధాలు ఉన్నాయి. శాంక్షన్స్తో ముత్తేస్తున్నాడు ఏకంగా.
శాంక్షన్స్ క్యూబాను కూడా దండిస్తూ ఉన్నాడు ఈ సో కాల్డ్ అమెరికా అధ్యక్షుడు. అటువంటి క్యూబా కూడా ఇప్పుడు ఒకటికి 2 సార్లు రీటరేట్ చేస్తోంది. ఏమని? మాది స్వతంత్ర దేశం, మా మీద దాడి చేస్తే దీనికి బదులు తీర్చుకుంటామనే అర్థం వచ్చేలా మాట్లాడుతూ ఉంది. ఎవరిని చూసుకుని ధైర్యం క్యూబాకి? అమెరికా అధ్యక్షుడు ఢీ కొట్టడం అంటే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ వర్డ్స్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. వరల్డ్స్ పవర్ఫుల్ ఆర్మీ, లేకపోతే వరల్డ్స్ గ్రేటెస్ట్ ఆర్మీ, ఇది క్యూబానే కోట్ చేసిన మాటలు. అంటే ప్రపంచంలోని వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ, వరల్డ్స్ పవర్ఫుల్ ఆర్మీ అంటోంది. దాంతోపాటు ఇంకా అంటే ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు ఉన్న ఆర్మీ అమెరికన్ ఆర్మీ అని చెప్పి క్యూబా చెబుతూ ఉంది. అటువంటి క్యూబా అమెరికాను ఎదుర్కోగలదా? అక్కడ అర్థమవుతుంది కదా, ఎదుర్కోలేదు. బట్ క్యూబా వెనకాల అంటే అంత ధైర్యంగా మేము ఎదుర్కోవడానికి సిద్ధమవుతా అని చెప్పడానికి కారణం ఏంటి? చైనా అమెరికా మధ్య ఎటువంటి ఇష్యూస్ ఉన్నా చూసా, అండ్ రష్యా అమెరికా. కాబట్టి చైనా రష్యాలు ఇప్పుడు క్యూబాకి సపోర్ట్గా వెళితే ఇక్కడ కూడా తోక ముడుచుకుని వెళ్ళిపోతారా? లేకపోతే క్యూబాని కాస్త హస్తగతం చేసుకొని అప్పుడు దాన్ని బూచిగా చూపించి ఇరాన్ కథం కూడా ముగిసిపోయింది అని అంటాడా? ఒకవేళ ఆ క్వశ్చన్స్ రైజ్ అయినప్పుడు ఇప్పటికే చెబుతోంది కదా, మీరు కనుక పంపిస్తే అమెరికా సైన్యాన్ని సముద్రంలో కలిపేస్తామంటోంది ఇరాన్. ఇప్పటికీ ధైర్యంగా మాట్లాడుతుంది. ముస్తఫా ఖమేనీ నుంచి స్టేట్మెంట్స్ అని ఇటు ఇంటర్నేషనల్ మీడియా కూడా కోట్ చేస్తోంది. బట్ అతగారు బయటికి ఇక్కడ కనిపించట్లేదు, బయట ప్రపంచానికి కనిపించలేదు. అఫీషియల్గా అధ్యక్షుడు సుప్రీం లీడర్ అయిన తర్వాత ఎక్కడ స్టేట్మెంట్ లేదు. ఆ విషయం ఆ కథ వేరే మళ్ళీ. బట్ ఇక్కడ ట్రంప్ విషయం చూసుకుంటే కనుక ఈరోజు యూఎస్ కాంగ్రెస్కి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా 60 రోజులు యుద్ధాన్ని కంటిన్యూ చేయడానికి వీల్లేదు. కాబట్టి అది ముగిసిపోయింది. ఈ రోజుతో ఆ టైం ముగిసిపోయింది, ఆ డెడ్ లైన్ లాక్ అయిపోయింది. కాబట్టి ఏంటి, నొప్పించక తానొప్పక తప్పించుకు తిరుగువాడు నేర్పడి సుమతి అని చెప్పి మనకేదో ఉంటుంది, గుర్తుందా మీకు? అంటే వేరేవాళ్ళని నొప్పించడు అలా అని చెప్పి ఈజీగా తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు అనమాట. అలాగా ఆ కాంగ్రెస్కి ఏం చెప్పుకోవచ్చు, కాల్పుల విరమణ ఉంది. కాల్పుల విరమణ జరిగింది దాదాపుగా ఏప్రిల్లోనే, అంటే దాదాపుగా April 7th అప్పటి నుంచి కదా కొంచెం సిచ్యువేషన్స్ మారుతూ ఉన్నాయి. సబ్జెక్ట్ ద కరెక్షన్ హియర్ ఇట్ అగైన్. సో అప్పటి నుంచి కాల్పుల విరమణ జరుగుతోంది. కాబట్టి యుద్ధం ఆగి చాలా రోజులు అయింది అని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే యుద్ధం కొనసాగించాలంటే అమెరికా కాంగ్రెస్ పర్మిషన్ తప్పనిసరి. ఇప్పుడు నేడుతో అయిపోయింది అది. దీంతో ట్రంప్, మరి ముఖ్యంగా వైట్ హౌస్ ఈ మెసేజ్ని పంపించింది కాంగ్రెస్కి. April 7న ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. వెస్ట్ ఏషియాలో ఉద్రిక్తుల మీద ట్రంప్ ప్రకటనలకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ఇప్పుడు ప్రపంచం అంతా కూడా. సో ఇప్పుడు 60 రోజుల అనుమతికి సంబంధించి డెమోక్రాట్లు, అపోజిషన్ ఉన్న డెమోక్రాట్లు ఏం చేయబోతూ ఉన్నారు? ఎందుకంటే ఏప్రిల్లో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటి నుంచి దాడులు జరగలేదు. ఇరాన్తో ముప్పు ఇంకా పూర్తిగా పోయింది. ప్రమాదం లేదు. ప్రమాదం పొంచి ఉందా అంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ప్రమాదం అయితే ఏం లేదు, మేము చూసుకుంటాం దాన్ని. ఇరాన్ లీడర్షిప్ ఎప్పుడూ పూర్తిగా నాశనం అయిపోయింది. వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, వాళ్ళ నేవీ పూర్తిగా నాశనం అయిపోయింది, వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా పోయింది, వాళ్ళ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ దెబ్బ కొట్టాం, వాళ్ళు పూర్తిగా ధ్వంసం అయిపోయారు. వాళ్ళెవరూ అసలు లేరు, ఎవరితో మాట్లాడాలో కూడా మాకు తెలియదు. ఆ కమ్యూనికేషన్ అంత దారుణంగా ఉంది. వాళ్ళ లీడర్షిప్ కమ్యూనికేట్ చేసే లీడర్షిప్పే లేదు అని చెప్పి ఇలా రకరకాలుగా మాట్లాడుకొచ్చిన ట్రంప్ ఈరోజు యుద్ధం అయిపోయింది అంటున్నాడు. మరి ఎవరితో మాట్లాడాడు, ఏ విధంగా మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు, ఏ కోసం మాట్లాడాడు, ఏ అంశాలు ప్రస్తావించాడు, ఇది ఎక్కడ మాట్లాడట్లేదు. యుద్ధం ఆగిపోయింది అంతే. నేను చెప్పాను అమెరికా అధ్యక్షుని కదా, నేను చెప్పాను అంతే. ఇది ట్రంప్ స్టేట్మెంట్. కానీ ఒప్పుకున్నాడా ఓడిపోయానని చెప్పి? బహుశా ఆ మనిషి మాట తీరుబట్టి అర్థమవుతుంది. ఒప్పుకున్నాడు అనేది ఆయన మాటలు, అంటే డైరెక్ట్గా ఒప్పుకున్నాడని చెప్పకపోయినప్పటికీ మనసు ఎక్కడో యాక్సెప్ట్ చేస్తోంది ఓడిపోయానని చెప్పి. సో మీరేమనుకుంటున్నారు? ట్రంప్ ఓడిపోతాడని చెప్పి మీరు ముందే ఊహించారా? ఎస్ ఆర్ నో? ఇప్పటికే చాలామంది పోల్ చేయడం జరిగింది. అరౌండ్ 90% ఎస్ అంటున్నారు. అండ్ మీరేమనుకుంటున్నారు? యుద్ధం ఎక్కడితో ఆగిందనుకుంటున్నారా, కంటిన్యూ అవకాశాలు ఉన్నాయా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. బట్ బిఫోర్ దట్, ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్. వేర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు.
35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU